నమస్కారం అందరికీ మన అక్కీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. చరిత్రలో దాగి ఉన్న నిజాలు, గొప్ప వీరుల కథలు మరియు మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో మీ ఆలోచనలను మార్చే ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. సరే, ఈనాటి విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. చరిత్రలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు అపారమైన సామ్రాజ్యాలను జయించారు కదా. కాని చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత రక్తసిక్తమైన యుద్ధాన్ని గెలిచిన వెంటనే తన ఆయుధాలను శాశ్వతంగా వదిలేసిన చక్రవర్తులు ఎంతమందుంటారు? బహుశా ఒక్కరే, ఆయనే అశోకుడు. ఆయన జీవితంలోని ఆ అద్భుతమైన, నాటకీయమైన పరివర్తనను మనం ఇప్పుడు అన్వేషించబోతున్నాం. ముందుగా ఈ విషయాన్ని కొంచెం లోతుగా గమనిద్దాం. ఒక భయంకరమైన చిత్రహింసల కేంద్రాన్ని స్వయంగా నిర్మించిన ఒక అత్యంత క్రూరమైన పాలకుడు ప్రపంచ శాంతికి, ధర్మానికి ఒక అంతిమ చిహ్నంగా ఎలా మారగలడు? వినడానికే చాలా విరుద్ధంగా ఉంది గదూ. అసలొక మనిషిలో ఇంతటి ఊహించని మార్పు ఎలా సాధ్యమైంది? దీనే అర్థం చేసుకోవడానికి ముందుగా అశోకుడి జీవితంలోని మొదటి అధ్యాయాన్ని చూద్దాం. అదే క్రూరమైన యువరాజు చండశోకుడి ఉత్థానం. అసలు అశోకుడు ఎంతటి అఖండమైన అధికారాన్ని వారసత్వంగా పొందాడో అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి మౌర్య సామ్రాజ్య వారసత్వాన్ని చూడాలి. పాటలిపుత్రంలో చక్రవర్తి బిందుసారుడు కుమారుడుగా అశోకుడు జన్మించాడు. క్రీస్తుపూర్వం 320లో ఆయన తాత చంద్రగుప్త మౌర్యుడు ఈ మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తే తండ్రి బిందుసారుడు ఆ సరిహద్దులను మరింతగా విస్తరించాడు. ఇక క్రీస్తుపూర్వం 268 నాటికి అశోకుడు ఈ అఖండ సామ్రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే ఆయన చేతికి అప్పటికే ఒక తిరుగులేని అపారమైన శక్తి వచ్చింది. కాని ఆ సింహాసనం ఆయనకంత సులభంగా ఏమీ దక్కలేదు. 99, అవును, మీరు విన్నది నిజమే. బౌద్ధ గ్రంథాల ప్రకారం తన తండ్రి మరణం తర్వాత జరిగిన వారసత్వ పోరులో అశోకుడు ఏకంగా తన 99 మంది సోదరులను మట్టుబెట్టాడని చెబుతారు. సుమారు 4 సంవత్సరాల పాటు సాగిన ఈ రక్తసిక్తమైన పోరాటం చూస్తే ఆయన అప్పట్లో ఎంతటి కఠినాత్ముడో మనకిట్టే అర్థమవుతుంది. ఆయన కఠినత్వానికి మరో పరాకాష్ఠ ఈ అశోకుడి నరకం. తన రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి, అలాగే వారికి కఠినమైన శిక్షలు అమలు చేయడానికి యువచక్రవర్తి స్వయంగా ఈ భయంకరమైన జైలును నిర్మించాడు. ఈ క్రూరమైన పనుల వల్లనే ఆయనకు చండశోకుడు, అంటే అత్యంత క్రూరమైన అశోకుడు అనే భయంకరమైన పేరు స్థిరపడిపోయింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత ఒక కీలకమైన ఘట్టమెదురైంది. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రక్తసిక్తమైన కళింగ యుద్ధం. అసలు కళింగంపై ఎందుకు దండెత్తాడు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ రెండూ రాజ్యాల మధ్య ఉన్న బలాలు, ఆశయాలు గమనిస్తే కళింగమనేది కేవలం ఒక రాజ్యం కాదు, బలమైన నౌకాదళం, ఆగ్నేయాసియాతో అద్భుతమైన వాణిజ్య సంబంధాలు కలిగిన అత్యంత సంపన్నమైన స్వతంత్ర దేశం. మరోవైపు అశోకుడు పూర్తి భారత ఉపఖండాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని, వారి వాణిజ్య మార్గాల ద్వారా తన ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలని భావించాడు. ఈ వ్యూహాత్మక, ఆర్థిక కారణాలే ఆ మహాసంగ్రామానికి దారితీశాయి. ఇక ఈ యుద్ధం విషయానికొస్తే 1,00,000 మంది. ఈ సంఖ్య తలచుకుంటేనే హృదయం ద్రవిస్తుంది కదా. అశోకుడి సైన్యం ముందు కళింగ సైన్యం వీరోచితంగా పోరాడినప్పటికీ ఈ మహాసంగ్రామంలో ఏకంగా 1,00,000 మంది కళింగ సైనికులు, సాధారణ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నిజంగా ఇదొక నరకప్రాయమైన రణరంగం. కేవలం ప్రాణనష్టమే కాదు, యుద్ధం ముగిసిన తర్వాత పరిణామాలు మరింత దారుణంగా ఉన్నాయి. సుమారు 1,50,000 మంది బందీలుగా పట్టుపడ్డారు. ఆ యుద్ధభూమి పక్కనున్న దయానది అక్షరాల సైనికుల రక్తంతో ఎర్రగా పారిందని చరిత్రకారులు వర్ణించారు. ఎటు చూసినా అనాథలు, వితంతువుల రోదనలు. అశోకుడు స్వయంగా ఈ హృదయ విదారకమైన దృశ్యాలను ప్రత్యక్షంగా చూశాడు. ఆ క్షణంలో ఆయనలో ఏదో తెలియని తీవ్రమైన అలజడి రేగింది. విజయం సాధించిన ఆనందానికి బదులు ఆయనలో తీవ్రమైన పశ్చాత్తాపం మొదలైంది. ఇక్కడే అశోకుడి జీవితంలో 3వ భాగం మొదలవుతుంది. ధర్మశోకుడిగా ఆయన పరివర్తన, ఒక గొప్ప మేల్కొల్పు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ 2 విభిన్న పార్శ్వాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం. ఒకవైపున ఉన్న చండశోకుడు భయం, సైనిక ఆక్రమణలు, కత్తి ద్వారా రాజ్యాన్ని పాలించాడు. కాని మరోవైపున ఉన్న ధర్మశోకుడు కరుణ, నైతిక బాధ్యత, శాంతి మార్గంలో తన సామ్రాజ్యాన్ని నడిపించాడు. ఒక మనిషిలో ఇంతటి విరుద్ధమైన మార్పు రావడం చరిత్రలో చాలా చాలా అరుదు కదా. ఆ మార్పు ఎంత బలమైనదో ఆయన 13వ శిలాశాసనంలోని ఈ మాటలు చూస్తే తెలుస్తుంది.
కళింగలో చంపబడిన లేదా బందీలుగా పట్టుబడిన వారిలో 100వ వంతు లేదా 1000వ వంతు మందికి జరిగిన నష్టం కూడా దేవుళ్లకు ప్రియమైనవాడిగా నేను విచారిస్తున్నాను అని స్వయంగా చెక్కించాడు. ఆలోచించండి, ప్రాచీన కాలంలో ఒక తిరుగులేని విజేతగా నిలిచిన చక్రవర్తి తాను చేసిన మారణహోమానికి ఇలా శిలాశాసనాల ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పడం చరిత్రలో బహుశా ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. ఈ పశ్చాత్తాపంతోనే అశోకుడు ఇక రాజ్య విస్తరణ కోసం ఎన్నడూ యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భేరీఘోషను అంటే యుద్ధ భేరీల శబ్దాన్ని శాశ్వతంగా నిలిపివేసి దాని స్థానంలో ధమ్మఘోషను అనగా ధర్మం మరియు శాంతి సందేశాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. అలా ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ఏదో ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. ఎంతో లోతుగా ఆలోచించి స్థిరమైన అవగాహనతో ఆయన బౌద్ధమత సూత్రాలను తన జీవన విధానంగా మార్చుకున్నాడు. మరి తన ఆయుధాలను శాశ్వతంగా పక్కన పెట్టేసిన తర్వాత ఆయన ఆ విశాల సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు? అదే ఆయనలోని తదుపరి కోణం, ధర్మ మార్గం, కరుణతో కూడిన పరిపాలన. ఇక్కడ మనం ధమ్మ లేదా ధర్మం అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ధమ్మం అంటే అశోకుడు తన మతాన్ని పౌరులందరిపై బలవంతంగా రుద్దడం ఏమాత్రం కాదు. అది అహింస, సామాజిక ప్రవర్తన, మత సహనం, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించిన ఒక సమగ్రమైన నైతిక స్మృతి. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో అందరూ శాంతియుతంగా, సామరస్యంగా ఎలా జీవించాలో తెలిపే ఒక గొప్ప పౌర నియమావళి. ఆ ధర్మ మార్గంలోనే ఆయన ఎన్నో విశేషమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. బాటసారుల కోసం రోడ్ల పక్కన నీడను ఇచ్చే చెట్లు, మామిడి తోటలు నాటించాడు. ప్రయాణికుల దాహం తీర్చడానికి ఎన్నో బావులు తవ్వించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించిన మొట్టమొదటి పాలకులలో ఆయన ఒకరు. అలాగే రాజవంటగదులలో జంతువధను చాలా వరకు తగ్గించేశాడు. తన సందేశాలు ప్రతి సామాన్యుడికి చేరేలా శిలలు, స్తంభాలపై శాసనాలు చెక్కించి ప్రజల రోజువారీ జీవితాన్ని ఎంతో మెరుగుపర్చాడు. అయితే ఆయన ఇంతటి శాంతి కాముకుడుగా మారినప్పటికీ మనం ఒక కీలకమైన విషయాన్ని మర్చిపోకూడదు. అశోకుడు ఎంతో ఆచరణాత్మకమైన చక్రవర్తి. ఆయన తన భారీ సైన్యాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. అంటే సామ్రాజ్యంలో ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఆయన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేవాడు కాదు. రాజ్యరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. తన సామ్రాజ్యానికి ఒక కఠినమైన కాని ఎంతో దయగల తండ్రిలా ఆయన వ్యవహరించాడు. ఇక చివరిగా ఆయన పాలన ప్రపంచ చరిత్రను ఎలా మార్చివేసిందో చూద్దాం. అదే ఆయన మిగిలించిన శాశ్వత వారసత్వం, ప్రపంచవ్యాప్త ప్రభావం. ఇది ఆయన అద్భుతమైన అంతర్జాతీయ దార్శనికతను ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి. 38 సంవత్సరాల ఆయన సుదీర్ఘ పాలనలో బౌద్ధధర్మ ప్రచారకులను కేవలం తన రాజ్యంలోనే కాకుండా శ్రీలంక, హెలెనిస్టిక్ గ్రీస్, ఉత్తరాఫ్రికా, బర్మా, కాశ్మీర్ వంటి సుదూర ప్రాంతాలకు పంపించాడు. ఈ విశేష ప్రయత్నాల వల్లే ఒకప్పుడు కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన బౌద్ధం ఒక గొప్ప ప్రపంచమతంగా రూపాంతరం చెందింది. ఈ శాంతి సందేశం పట్ల ఆయనకు ఎంతటి చిత్తశుద్ధి ఉందంటే ఏకంగా తన సొంత పిల్లలైన యువరాజు మహేంద్రను, యువరాణి సంఘమిత్రను ఈ ధర్మ ప్రచారం కోసం స్వయంగా శ్రీలంకకు పంపించాడు. వారి నిరంతర కృషి వల్లనే ఆ దేశంలో బౌద్ధమతం ఒక ప్రధాన జీవన విధానంగా, మూలస్తంభంగా విజయవంతంగా స్థిరపడిపోయింది. వేల సంవత్సరాలు గడిచినా సరే అశోకుడు వదిలిన ఆ విశేషమైన గుర్తులు ఆధునిక భారతదేశంలో నేటికీ సజీవంగానే ఉన్నాయి. మనం గర్వంగా ఎగురువేసే మన జాతీయ జెండా మధ్యలో ఉన్న 24 ఆకుల అశోకచక్రం, అలాగే మన జాతీయ చిహ్నంగా రాజసంగా నిల్చున్న ఆ 4 ఆసియా సింహాల తలాటం, ఇవన్నీ ఆ మహాచక్రవర్తి మనకందించిన అద్భుతమైన శాశ్వత వారసత్వాలే. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచన చేద్దాం. చరిత్రలో నిజమైన గొప్పదనమనేది ఎక్కడ ఉంటుంది? ఒక నాయకుడు గెలిచిన ఆ రక్తసిక్తమైన, భయంకరమైన యుద్ధాల్లో ఉంటుందా? లేక తన ఆయుధాలను ధైర్యంగా, శాశ్వతంగా కింద పెట్టాలని తీసుకున్న ఆ గొప్ప నిర్ణయంలో ఉంటుందా? అధికారం, శాంతి, పరివర్తనలకు సంబంధించిన ఈ ప్రశ్నను మనమందరం ఖచ్చితంగా ఆలోచించాలి. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర కథలు, రహస్యాలు మరియు నిజాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అందరి ప్రేమ మరియు సహకారమే మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.